పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే లోకానికి ఆనందాలే ఇల్లు ఇక భూలోకంలో కన్నీళ్ళింకా చెన్నీళ్ళు. హలో గాయ్స్, భారతీయుడు 2 మూవీ చూసేసాను భయ్యా. అండ్ ఇందాక సాంగ్ పాడాను కదా, అది భారతీయుడు మూవీ. ఎందుకు ఆ సాంగ్ పాడానంటే భారతీయుడు మూవీకి భారతీయుడు 2 మూవీకి అస్సలు పోలికలు లేవు భయ్యా. చిన్న లింక్స్ మాత్రం పెడతాడు కానీ ఆ మూవీ వేరే లెవెల్లో ఉంటుంది. ఇది మాత్రం శంకర్ డిసప్పాయింట్ చేశాడనే చెప్పాలి. అసలు ఈ మూవీ హిట్టా పట్టా, స్క్రీన్ ప్లే, బీజిఎం, కమల్ హాసన్ యాక్టింగ్, పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియో చూసే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే చాలా బోరింగ్గా ఉంటుంది భయ్యా. అసలు ఎటు పోతుందో తెలియదు, ఎక్కడికి పోతుందో తెలియదు కదా, మొత్తం అంతా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అండ్ శంకర్ ట్రేడ్ మార్క్ని అయితే మనం మిస్ అవుతాం ఫస్ట్ హాఫ్లో. ఇంకా మూవీ షెడ్కే అనుకున్న టైంలో ఇంటర్వెల్ రిలీజ్ చేసి శివాలు ఎత్తిచ్చాడనమాట. ఇంటర్వెల్ అయితే చాలా బాగుంటుంది. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ తోటే ఫస్ట్ హాఫ్ని కాపాడిందనే చెప్పాలి. అండ్ ఈ మూవీ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసి సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. ఫస్ట్ హాఫ్లో చిన్న ఎక్కడికి పోతుందో ఏమవుతుందో తలాతోక లేకుండా ఉంటుంది కదా. సో సెకండ్ హాఫ్లో దాన్ని రివీల్ చేసుకుంటూ అండ్ చాలా మంచి సీన్స్ అయితే ఇస్తారనమాట సెకండ్ హాఫ్లో. సో సెకండ్ హాఫ్ ఈజ్ వెరీ డీసెంట్ అని చెప్పొచ్చు కంపేరింగ్ టు ది ఫస్ట్ హాఫ్. అండ్ నేను కొన్ని ఎక్స్పెక్ట్ చేయని సీన్స్ కూడా సెకండ్ హాఫ్లో పెట్టారు. సో సెకండ్ హాఫ్ మూవీని కాపాడేసిందని చెప్పాలి. అండ్ ఈ మూవీలో పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే కమల్ హాసన్ యాక్టింగ్ భయ్య, అసలు యాక్టింగ్ కాదు అది జీవించేసాడని చెప్పొచ్చు. మనకి కల్కిలో కానివ్వండి, భారతీయుడు 2లో కానివ్వండి, ఆ క్యారెక్టర్లో అతను జీవించేశాడు. ఊరికనే అతను పెద్ద స్టార్ అవ్వలేదని అయితే ఈ మూవీలో అనిపిస్తుంది. ఆ సేనాపతి క్యారెక్టర్కి అయితే అది పక్కా సెట్ అవుతాడు. అండ్ ఈ క్యారెక్టర్లో కొంచెం నాకు నెగిటివిటీ అనిపించింది. ఆ నెగిటివ్స్ చెప్పేటప్పుడు చెప్తాను. నెక్స్ట్ సిద్ధార్థ్ భయ్య, సిద్ధార్థ్ అయితే సెకండ్ హాఫ్లో మూవీని కాపాడేశాడని చెప్పాలి. సిద్ధార్థ్, అతని ఫ్రెండ్స్. అండ్ మూవీ బీజిఎం కూడా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. మరీ బాగుందని చెప్పలేం కానీ మూవీని కొంచెం మంచినే గట్టిక్కేచేసిందని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ నెగిటివ్స్కి వచ్చేస్తే మాత్రము ఫస్ట్ హాఫ్ అయితే అస్సలు ఎంగేజింగ్గా ఉండదు, బోరింగ్గా ఉంటుంది, ఎప్పుడెప్పుడు అయిపోతుందో అని అయితే ఉంటుంది. ఆ ఇంటర్వెల్ సీన్ ఒకటి తీసేస్తే. అండ్ సేనాపతి క్యారెక్టర్ భయ్య, ఫస్ట్ హాఫ్లో మనకి భారతీయుడు 1 చూసుకుంటే మనకి సేనాపతి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఎవరినైనా చంపినప్పుడు కానీ ఎలా అయినా కానీ మనకి చంపాలన్న కోపం ఉంటుంది, అలానే అతనికి బాధ కూడా ఉంటుంది చంపడానికి. బట్ ఈ సినిమాలో అలా లేదు భయ్య. చాలా ప్లేఫుల్గా, లేకపోతే తన చంపడమే లక్ష్యంగా ఉన్నట్టు చంపుతుంటారు భయ్య. అది మాత్రం నాకు అంత మంచిగా రాసినట్టు అనిపించలేదు. అది కమల్ హాసన్ తప్పు కూడా కాదు అసలు. యాక్చువల్గా సినిమాటోగ్రఫీ కానీ కమల్ హాసన్ తప్పు కూడా కాదు, ఇది రైటింగ్ జరిగిన మిస్టేక్. అది శంకర్ చూసుకొని ఉంటే బాగుంటుంది అని నాకు అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ని అయితే సిద్ధార్థ్ కాపాడాడు కాబట్టే మూవీ అంత మాత్రం వెళ్ళింది, లేకపోతే ఫ్లాప్ అయ్యేదే సినిమా. సో సిద్ధార్థ్ ఈ మూవీకి గేమ్ చేంజర్ అనేది చెప్పచ్చు. అండ్ ఈ మూవీకి పార్ట్ 3 కూడా ఉందంట భయ్య, అదే నాకు చాలా చిరాకు తెప్పించింది. పార్ట్ 3, పార్ట్ 2 రెండు కలిపి ఒకటే మూవీలో తీసేయచ్చు, మొత్తం లాగింగ్ సీన్స్ అని తీసేసి. బట్ వీళ్ళు పార్ట్ 3 తీయడం అనేది నాకైతే అంత మంచి థింగ్ అయితే అనిపించట్లేదు. చూద్దాం శంకర్ ఏం చేస్తాడు. మన ఛానల్లో రేటింగ్ మనం క్లాప్స్ రూపంలో ఇస్తాం కదా. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.1 క్లాప్స్. ఈ మూవీ చూడొచ్చా అంటే ఒక్కసారి చూడొచ్చు, ఎందుకంటే వీకెండ్ కదా, మంచిగా టైంపాస్కి అయితే వెళ్ళి చూడొచ్చు. బట్ దీని మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం ఎక్కువ పెట్టుకోకండి. అండ్ భారతీయుడు 1, 2 కన్నా ఏది బాగుంది అంటే భారతీయుడు 1 బాగుంది. 100% కాదు, 200% చెప్తున్నాను. ఆ మూవీని ఈ మూవీ అస్సలు దాటలేదు. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. సో మీకు ఎలా అనిపించిందో ఒకవేళ మీరు ఈ మూవీ చూస్తుంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో రివ్యూస్ కోసం మా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త మూవీ రివ్యూతో నేను మళ్ళీ మీ ముందు ఉంటా.